హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానవత్వం. వైష్ణవి భర్త దగ్గరికి వచ్చి, నేను ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళొస్తాను అనగానే, ఇప్పుడెందుకు అని అడిగాడు ఆఫీస్కి రెడీ అవుతున్న విష్ణు. ఏం లేదండి, మా వదిన మా అమ్మని బాగా ఇబ్బంది పెడుతోందంట, ఒకసారి ఆ విషయం గురించి వెళ్ళి మాట్లాడి రావాలి అనగానే విష్ణు వైష్ణవికి ఒక లుక్ ఇచ్చి, సరే వెళ్ళిరా అని చెప్పాడు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెంటనే పుట్టింటికి బయలుదేరింది వైష్ణవి. అక్కడికెళ్ళేసరికి వదిన, అన్నయ్య అరుపులు వినిపిస్తూ ఉండేసరికి ఇంటి దగ్గరికి వెళ్ళగానే బయట మంచం మీద కూర్చుని బాధపడుతున్న తల్లి కనిపించడంతో, "ఏమైందమ్మా? నువ్వు బయట కూర్చున్నావు. అన్నయ్య, వదిన ఎందుకలా గొడవ పడుతున్నారు?" అనగానే, "నేను ఇంట్లో ఉండడం మీ వదినకిష్టం లేదు. నన్ను ఇంట్లో నుంచి పంపించడం మీ అన్నయ్యకి నచ్చడం లేదు. రోజూ ఇదే గొడవ. అందుకే నీకు ఫోన్ చేశాను" అని చెప్పింది ఆవిడ. "నువ్వేం బాధపడకు. నేనిప్పుడే వదినతో మాట్లాడతాను" అని చెప్పి లోపలికి వెళ్ళి, "ఏమైంది వదినా?" అని అడిగేసరికి, "ఓహో! అప్పుడే మీ అమ్మ నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుందనమాట" అనగానే, "నా చెల్లెలతో మర్యాదగా మాట్లాడు" అంటున్న అన్నయ్య వైపు చూసింది వైష్ణవి. "ఒక్క నిమిషం అన్నయ్య" అని అంటూ, "ఇప్పుడు చెప్పు వదినా, నీ ప్రాబ్లమ్ ఏంటి?" అనగానే, "మీ అమ్మని చూసుకోవడం నా వల్ల కాదు. ఎన్నిసార్లు చెప్పినా మీ నాన్న మీ అమ్మని ఇంట్లో నుంచి పంపించడం లేదు. అందుకే గొడవ పడుతున్నాను. ఇంకా క్లారిటీ కావాలా?" అని అడిగింది. "అదేంటి వదిన అలా మాట్లాడతావు? మా అమ్మకి, నాన్నకి ఒక్కడే కొడుకు. అలాంటప్పుడు వాళ్ళ కోడలివి అయిన నువ్వే కదా వాళ్ళని చూసుకోవాలి. నువ్వే వద్దు అంటే మా అమ్మ ఎక్కడికి వెళ్తుంది? పోనీ మా ఇంటికి తీసుకుని వెళ్దాం అంటే అల్లుడింట్లో ఆత్మాభిమానం ఉన్న అత్తగారు ఎవ్వరూ ఉండరు" అని కోపంగా చెప్పింది. "అదంతా నాకనవసరం. నేనేమైనా పెళ్లి చేసుకునే ముందు మీ అమ్మకి, నాన్నకి సేవలు చేస్తానని బాండ్ రాసుకునొచ్చానా? నాకు సంబంధం లేదు" అని అంది వైష్ణవి వదిన. "నువ్వు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు వదినా. నువ్వు గనక మా అమ్మని చూసుకోను అని గొడవ చేస్తే నేను పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను" అని చెప్పింది వైష్ణవి. "ఏమని కంప్లెయింట్ ఇస్తావు?" అని వాళ్ళ వదిన వెటకారంగా అడిగేసరికి, "మా అమ్మని చాలా కష్టాలు పెడుతుందని, తిండి కూడా పెట్టకుండా ఇబ్బంది పెడుతుందని, ఇదేంటని అడిగితే మా అన్నయ్య మీదకి, నా మీదకి గొడవ పెట్టుకోవడానికొస్తుందని కంప్లెయింట్ ఇస్తానని" అంది వైష్ణవి. "అలాగా, పద ఇద్దరం కలిసి కంప్లెయింట్ ఇద్దాం" అనగానే, "నువ్వెవరి మీద కంప్లెయింట్ ఇస్తావు?" అని వైష్ణవి అయోమయంగా అడిగేసరికి, "నీ మీద" అని చెప్పింది వాళ్ళ వదిన. "నేనేం చేశాను?" అని వైష్ణవి అయోమయంగా అడగడంతో, "నేనేం చేశానని అంత నెమ్మదిగా అడుగుతావేంటి? నువ్వు కూడా మీ అత్తగారిని చూడను అని గొడవ పెట్టుకుని పంపించేశావు కదా" అని వైష్ణవి వాళ్ళ అన్నయ్య అనగానే వైష్ణవి ఆశ్చర్యపోయింది.
నిజానికి వైష్ణవి వాళ్ళ అన్నయ్య కంటే 5 ఏళ్ల ముందే వైష్ణవికి పెళ్లైంది. పెళ్లైన సంవత్సరంలోనే వాళ్ళ అత్తగారిని బయటికి పంపించేసింది. దాంతో వైష్ణవి అయోమయంగా చూస్తూ ఉంటే, "ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నావా? మొన్న నేను, మీ అమ్మ, మీ అన్నయ్య గుడికెళ్ళి వస్తూ ఉంటే, గుడి బయట బిచ్చం ఎత్తుకుంటూ కనిపించారు మీ అత్తయ్య గారు. ఇన్ని రోజులు ముంబైలో ఉన్నారు కాబట్టి మాకు అక్కడ ఏం జరుగుతుందో తెలీలేదు. మీ అత్తగారిని కూడా తీసుకుని వెళ్ళిపోయారని అనుకున్నాం కానీ, మొన్న గుడిలో మీ అత్తగారిని చూశాకే నాకు విషయం అర్థమైంది" అని అంది వైష్ణవి వదిన. అదంతా మా ఫ్యామిలీ మ్యాటర్ అని వైష్ణవి అనగానే, అయితే ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. నువ్వు సైలెంట్‌గా వెళ్ళిపో అని వైష్ణవి వదిన వెటకారంగా చెప్పేసరికి, అలా ఎలా వెళ్తాను? ఇక్కడ ఉన్నది మా అమ్మ, అక్కడ ఉన్నది మా అత్తయ్యకి. నీకు ఏంటి సంబంధం అని అడిగింది. మర్చిపోతున్నావు వైష్ణవి. తను మీ వదినకి సొంతం పెద్దమ్మ అవుతుంది. కాబట్టి తనకు కూడా మాట్లాడే హక్కుంది అన్నాడు వైష్ణవి అన్నయ్య. అసలిక్కడ ఏం జరుగుతోంది? నువ్విక్కడేదో పెద్ద సమస్య ఉన్నట్టు ఫోను చేస్తే నేను పరిగెత్తుకొనొచ్చాను. కానీ ఇక్కడ జరుగుతోంది ఇదన్నమాట. మీరిలా డ్రామా చేయాలనుకుంటే నాకెందుకు ఫోను చేశారని వెళ్ళబోతున్న వైష్ణవికి ఎదురొచ్చాడు తండ్రి. నాన్న చూసావా అన్నయ్య, వదిన, అమ్మ కలిసి ఎంత డ్రామా ఆడుతున్నారో అనగానే, అసలు దీనంతటికీ సూత్రధారి నాన్నగారే అని వైష్ణవి అన్నయ్య అనగానే ఆశ్చర్యంగా చూసింది. నువ్వేమనుకుంటున్నావు? నీకు మంచి చదువు చెప్పించి, మంచి బుద్ధులు నేర్పించి అత్తగారింటికి పంపించింది తల్లి కొడుకుల్ని వేరు చేస్తావని కాదు. నీ భర్త తల్లిని కూడా నీ తల్లిలాగా చూసుకుంటావని. అంత మంచి మనిషిని ఇంట్లో నుంచి గెంటేయడానికి నీకెలా మనసొచ్చింది అని అడిగాడు. దాంతో వైష్ణవి ఏం మాట్లాడలేక దిక్కులు చూస్తుంటే, చెప్పు ఎందుకు ఆవిడ్ని వెళ్ళగొట్టావు అనగానే, ఆవిడకి 3 పూటలు టీ ఇవ్వాలి నాన్న. పైగా ఒక కూరలో కారం తక్కువైందంటుంది. ఒక కూరలో కారం ఎక్కువైందంటుంది. ఎలా చేసినా నచ్చదు. దానికి తోడు నేను కావాలని మంచిగా ఉండడం లేదని మీ అల్లుడు గారికి చెప్తోంది. మరేం చేయమంటావు అని అడిగింది. అలాంటప్పుడు నేనెంత బాగా చేసినా వయసు ప్రభావం వల్ల అత్తయ్య గారికి నచ్చడం లేదు. డాక్టర్‌కి చూపించండి అని చెప్పాలి. కానీ అలా గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తావా? అని అనగానే వైష్ణవి ఏం మాట్లాడకపోతే, నీ తల్లికి కష్టం వచ్చింది అనగానే పరిగెత్తుకుంటూ వచ్చావే! ఆవిడొకరికి తల్లే గదా! మధ్యలో వచ్చిన నువ్వు కని పెంచిన కొడుకు దగ్గర నుంచి తల్లిని దూరం చేస్తావా? అని అడిగింది వైష్ణవి తల్లి. వైష్ణవి ఏం మాట్లాడలేక అందరి ముందు దోషిలా నిలబడినందుకు కన్నీళ్లు పెట్టుకుంటుంటే, ఇంకా మీ అత్తగారు, మీ ఆయన మంచివాళ్ళు కాబట్టి నిన్ను పోలీసులకి అప్పగించకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. మీ అత్తగారిని తీసుకొని ఇంటికి వెళ్ళు. మరొకసారి ఇలాంటి గొడవ జరిగిందనుకో మర్యాదగా ఉండదు. నిజంగా నువ్వు మీ అత్తగారి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే నువ్విల్లు దాటాలి గానీ వాళ్ళని వాళ్ళ ఇంట్లో నుంచి పంపించే హక్కులు నీకు లేవు అన్నాడు వైష్ణవి తండ్రి. తన తప్పు ఏంటో తనకి తెలిసొచ్చింది. తన తల్లికి అలాంటి కష్టం వచ్చిందంటే తను కూడా అలాంటి తప్పు చేసిందని మర్చిపోయి పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. అలాంటిది అత్తగారిని వెళ్ళగొట్టినప్పుడు భర్త ఎంత బాధపడి ఉంటాడో అర్థం కావడంతో వెంటనే భర్త దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పి అత్తగారిని ఇంటికి తీసుకునెళ్ళింది.